దయాదాక్షిణ్య పూర్ణుడు, కృపాసత్య సంపూర్ణుడు, మన తండ్రియును రక్షకుడునైన యేసు ప్రభు వారి యొక్క ప్రశస్తమైన నామంలో దైవవాక్కు అనే ఈ అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్న మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియచేస్తా ఉన్నాను. ఈ యొక్క వాక్య భాగాలు మీరు వినటం మాత్రమే కాకుండా అనేక మందికి వీటిని షేర్ చేయాలని తెలియజేస్తా ఉన్నాను. దాని ద్వారా ఉదయకాలమే దేవుని యొక్క మాటను మీరు వారికి చేరవేసిన వారు అవుతారు. కనుక తప్పకుండా ఈ సువార్త మరి పనిలో మాతో కూడా పాలిభాగస్తులు కావాలని తెలియజేస్తా ఉన్నాను. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం మనం చదువుకుందాం. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అని వ్రాయబడింది. సిలువను గూర్చినటువంటి వార్త నశించుచున్న వారికి వెర్రితనం. మరి సిలువను గూర్చి చెప్పినప్పుడు మరి ఎవరైతే ఆ యొక్క సిలువను అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారో వారికి అదొక వెర్రితనంగా కనబడుతుంది. ఎందుకంటే మరి దేవుడు అంటున్నారు, గొప్పవాడు అంటున్నారు, దేవుడు అంటున్నారు, గొప్పవాడు అంటున్నారు. ఒక సిలువ మీద ఆయన చనిపోవడం ఏంటి, ఆ సిలువను మరి పైకెత్తడం ఏంటి, ఆ సిలువను మరి క్రైస్తవులైన అని పిలువబడేవారు గొప్పగా భావించటం ఏంటి అని రకరకాలుగా ప్రజలు ఆలోచన చేస్తారు. అయితే నశించుచున్న వారికి అది వెర్రితనంగానే కనబడతా ఉంటుంది. ఎందుకు దేవుడు మరణం అవ్వాలి, ఎందుకు దేవుడు బలియాగం అవ్వాలి, బలియాగమైన వాడు దేవుడు ఎలాగ అవుతాడు, తనను తాను కాపాడుకోలేని వాడు దేవుడు ఎలా అవుతాడు అనేటువంటి ప్రశ్నలు ఎన్నో మానవుల యొక్క హృదయంలో మెదులుతూ ఉంటాయి. అయితే దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది, నశించుచున్న వారికి అది వెర్రితనంగానే కనబడుతుంది, కానీ రక్షింపబడుచున్న మనకు అది దేవుని శక్తి అని వ్రాయబడింది. రక్షింపబడిన మనకు అది దేవుని శక్తి. ఆ సిలువను ఆలోచన చేసినప్పుడు, సిలువను ధ్యానం చేసినప్పుడు మనం దేవుని శక్తిని పొందుకుంటాం. మరి చాలామంది దేవుని సేవకులు చెప్పగా నేను విన్నాను, సిలువ ధ్యానాలు అనేవి కేవలం 40 రోజులకు మాత్రమే పరిమితం కాదు, కానీ ప్రతి క్రైస్తవ విశ్వాసి కూడా ఆత్మలో స్థిరంగా ఉండటానికి, బలముగా ఉండటానికి, ఆటుపోట్లు కలిగిన నిబ్బరము కలిగి ఉండటానికి ప్రతిరోజు కూడా సిలువను ధ్యానించాలంట. ప్రతిరోజు కూడా కొద్దిసేపు సిలువను తలపోసుకొని సిలువను ధ్యానించి ఆ సిలువ ద్వారా మనకు కలిగే ప్రయోజనాలు, సిలువ ద్వారా ఉన్నటువంటి విడుదల, సిలువ ద్వారా ఉన్నటువంటి మరి స్వస్థత అన్నీ కూడా కొద్దిసేపు ధ్యానిస్తూ అలా మౌనంగా ధ్యానిస్తూ ఉన్నట్లయితే మనము చాలా శక్తిని పొందుకుంటామంట. అపవాదిని ఎదిరించేటువంటి శక్తిని మనం పొందుకుంటాము అని మరి చాలామంది దైవజనులు చెప్తా ఉన్నారు. మనం కూడా దానిని అనుసరించినట్లయితే, పాటించినట్లయితే మనము కూడా శక్తిని పొందుకుంటాము. సిలువను గూర్చినటువంటి వార్త నశించుచున్న వారికి వెర్రితనం, కానీ రక్షింపబడుచున్న మనకు అది దేవుని శక్తి. ఆ శక్తిని పొందుకొని లోకంలో ఆయనకు సాక్షులుగా బ్రతుకుతూ మనం ముందుకు కొనసాగుదాము. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. నాయనా తండ్రి, ఈ యొక్క దినము సిలువను గూర్చి ధ్యానించుకునే కృపను మాకు ఇస్తూ ఉన్నారు, వందనాలు అయ్యా. సిలువను గూర్చినటువంటి వార్త అనేక మందికి వెర్రితనంగా కనబడతా ఉందేమో, కానీ ప్రభా మాకది శక్తిలాగా ఉందని నాయన మేము నమ్ముచ్చు ఉన్నాం. దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. సిలువలో మీ బలియాగం ఏదో యాదృచ్ఛికంగా జరిగింది కాదు, మిమ్మల్ని మీరు కాపాడుకోలేక జరిగింది కాదు, కానీ సర్వ పాప పరిహారార్థంగా, సర్వ మానవాళి రక్షణార్థమై ప్రభా మీరు ముందే ఎరిగి ఆ యొక్క సిలువ మరణాన్ని అనుభవించి మీరు తిరిగి లేచారు అనేటువంటి ఈ యొక్క సువార్తను విశ్వసించే కృప ప్రతి ఒక్కరికి దయచేయమని నజరేయుడనే యేసు దివ్యనామంలో అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్.